మనం చూస్తున్నాం నిన్న జరిగినటువంటి గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఇష్యూకి మాస్క్ వేయాలనేటటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీజిల్ కొరత మీద మెరుపు ఆందోళనకి పిలుపునిచ్చింది అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. బొట్ట రామారావు గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చూస్తే అంటే నిన్న మీరు ఆందోళన చేయడం, అలాగే ఇందాక మన కట్టా కార్తీక్ గారు చెప్పినట్టు సాక్షి పత్రిక అంటే మీ పార్టీకి సంబంధించి అనుబంధంగా ఉండేటటువంటి సాక్షి పత్రిక తెలంగాణకు వచ్చేసరికేమో అక్కడ ఏమో డీజిల్ రేట్లు పెంచుతారు అనేటటువంటి ఉద్దేశంతో కృత్రిమ కొరత సృష్టించారు అని చెప్పేసి అక్కడ చెప్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో మొత్తం చంద్రబాబు నాయుడు వైఫల్యము అని చెప్పేసి ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సరే, దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. సో ఏమంటారు సార్ ఓవరాల్గా మీరు? కేవలం గూగుల్ డేటా సెంటర్ అనేటువంటి అంశాన్ని, అలాగే అమరావతికి డీజిల్ కావాలని చెప్పడం వల్ల జరిగినటువంటి రెండింటి మీద ఆల్రెడీ మీరు వ్యతిరేకంగా ఉండారు అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. ఆ ప్రొజెక్షన్ ఇప్పుడు నిజమేమో అనేటటువంటి అనుమానాలకి బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు? గుడ్ మార్నింగ్ సార్ రాజు గారు, మీకు అట్లాగే ప్యానల్ ప్రతినిధులకు, ప్రైమ్ నైన్ టీవీ వ్యక్తులందరూ కూడా నమస్కారం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు చూస్తా ఉంటే డీజిల్ కొరత, పెట్రోల్ కొరత అనేటువంటి అంశము చాలా బర్నింగ్ టాపిక్ గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసరమైనటువంటి ఈ యొక్క డీజిల్ కానీ పెట్రోల్ కానీ సరఫరా చేసే అంశంలో ముందు జాగ్రత్త చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమయ్యింది అనేది కనిపిస్తుంది కదండి. అది మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది కూడా మనం కార్తీక్ గారు కూడా గమనించాలి. ఆంధ్రజ్యోతి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ప్యానిక్ ఇష్యూ క్రియేట్ చేసి దీని అంతటా కూడా మూల కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంత అసంబద్ధమైనటువంటి ఆరోపణలు అంటే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ఏది బైక్ కి 2 లీటర్లు, ఏదైతే వెహికల్ కారు కానీ ఏదైతే 10 లీటర్లు ఇట్లా పెట్టాడే, ఇది ఎంతవరకు ఇది సమంజసం అనేటువంటి అంశం కూడా వాళ్ళకి పాలనలో వాళ్ళ యొక్క దృష్టి ఏ కోణంలో ఉంటుందనే దానికి వాళ్ళ యొక్క విధానానికి ఇది తార్కాణం అండి. ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉంటే నిత్యావసర వస్తువులకి ఈ యొక్క పెట్రోలియం ప్రోడక్ట్స్ కి లింక్ ఉంది. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా ఉంటుంది. అట్లాగే రోజువారీ పనిచేసుకునేటటువంటి ఏదైతే బేల్దారి మేస్త్రులు కానీ వీళ్ళందరూ కూడా బైకుల మీద వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఆటో వాలాలు, ఆటో తిరగాలంటే డీజిల్ పెట్రోల్ అవసరం ఉంది. ఇవన్నీ మరిచి అట్లాగే గృహావసరాలు కానీ ఏదైతే పట్టణాల్లో అపార్ట్మెంట్లు వాటికి ఉండేటువంటి జనరేటర్ సిస్టమ్ కానీ వీటన్నిటిని ఆలోచన తీసుకోకుండా అట్లాగే పడవలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళకు దాని కోటా ఇచ్చే దాంట్లో ఎక్కడా నిర్దిష్టమైనటువంటి విధానం లేదు. అయితే ఇక్కడ కార్తీక్ గారు ఒకటి చెప్పారు, సాక్షి పత్రికలు ఏదో తెలంగాణలో ఒక రకంగా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంతే కదా. మరి తెలంగాణలో ఈ మాదిరిగా పెట్రోల్ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు లేదు. ఒక రోజు మాత్రం జరిగిన తర్వాత వాళ్ళు ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కేర్ సిటీ లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాత్రే చాలా పెట్రోల్ పంపులు అన్ని కూడా మూసివేయడం, అట్లా దాదాపుగా 70% పైన పెట్రోల్ పంపులన్నిటిని కూడా నో స్టాక్ బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి ఉంటే దీని వెనక ఎవరు నిర్లిప్తత ఉంది? అసలు ఇదంతా కూడా ప్యానిక్ గా క్రియేట్ అయింది. చాలా మంది చెప్పారండి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మంత్రి గారు కానీ అనవసరంగా ఇది ఏదో పెట్రోల్ కొరత వస్తుందనేటటువంటి ప్రచారంతో అందరూ ఒకేసారి పెట్రోల్ పట్టించుకోవడం వల్ల లేకపోతే డీజిల్ పట్టించుకోవడం వల్ల ఈ కొరత వచ్చిందని చెప్పారే. మరి దీనికి తార్కాణంగా చూస్తా ఉంటే దీనికి మీరు కాదా, మీ ప్రభుత్వం కాదా అనే దానికి నిన్న మా నాయకుడు సత్తుల రామకృష్ణారెడ్డి గారు కూడా రుజువులతో ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటంటే విషయము, కన్నబాబు గారు సివిల్ సప్లైస్ కమిషనర్ గా అట్లాగే ఏదైతే సెక్రటరీగా ఉన్నారో ఆయన కేంద్రానికి లేకపోతే ఈ యొక్క కంపెనీలన్నిటికీ కూడా ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే పౌర సరఫరాల శాఖ, ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి శాఖ అయితే, ఈయన ఏపీసీఆర్డీ పరిధిలో ఉన్నటువంటి పెట్రోల్ పంపులన్నిటికీ కూడా ఆ యొక్క నిర్మాణ పనుల కోసం గాను పెట్రోలియం ఉత్పత్తులు అందుబాటులో ఉంచండి, దాదాపుగా 2,75,66,000 లీటర్లు ఒక 4 నెలల మాసంలో ఒక చార్ట్ ఇచ్చి ఆ యొక్క పెట్రోలియం ఉత్పత్తులు అందుబాటులో ఉంచాలన్నారే. ఇది కాదా డీవియేషన్ అంటే? ఇప్పుడు కాంట్రాక్టర్లు కానీ బల్క్ గా యూజ్ చేసేటటువంటి వ్యక్తులకు కూడా సపరేట్ పాలసీ ఉందని డాక్టర్ నీరజ్ మిట్టల్ ఏదైతే సెక్రటరీ ఉన్నారు ఆయన మొట్టికాయలు వేస్తూ మీ యొక్క అభ్యర్థనను విత్డ్రా చేసుకోమన్నాడే. ఇది పాలనలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానం. ఎప్పుడన్నా చూసామంటే కరోనాలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోలియం గాని
పెట్రోలియం ఉత్పత్తుల్లో కానీ యొక్క గ్యాస్ విషయంలో కానీ ఎంత అప్రమత్తతో ఉండి అందరికి సక్రమంగా అందే విధంగా పాలన చేస్తే ఆ పాలన మీద వీళ్ళు విషయం కలుపుతారు. మనం ఏం చేస్తున్నామని చూసుకోండి. ఎస్ రామారావు గారు, రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబ